హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? మీ అందరి కోసం అయితే నేను ఒక మంచి నోటిఫికేషన్తో అయితే మళ్ళీ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ గురించి తెలుసుకునే ముందు ఇప్పుడే ఎవరైనా నా ఛానల్ కనుక ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అదేవిధంగా వీడియోని అయితే పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి. అప్పుడే నేను ఏం చెప్తున్నా, ఏం కథ, ఏం వచ్చినా అనేది మీకు తెలిసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కంపల్సరీ వీడియోని అయితే ఎండ్ వరకు అయితే వాచ్ చేయండి. ఇది ఇన్కమ్ ట్యాక్స్ రిక్రూట్మెంట్ 2024 అని చెక్అవుట్ కంప్లీట్ ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అని చెప్పేసి అయితే మనకి ఇచ్చిర్రు. చాలా రకాల పోస్టులు అనేది ఇందులో రిలీజ్ కావడం జరిగింది. ఇది లాస్ట్ ఇయర్ 23 నాడైతే రిలీజ్ కావడం జరిగింది. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ముంబై హ్యాస్ ఇష్యూడ్ ద లేటెస్ట్ నోటిఫికేషన్ ఫర్ ది రిక్రూట్మెంట్ ఆఫ్ 2023 అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ద పోస్ట్ multi-task staff, tax assistant and other details like education, qualification, fee అన్నీ కూడా కింద ఇచ్చినామని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. మొత్తం 291 పోస్టులకు అయితే ఇక్కడ నోటిఫికేషన్ ఇచ్చిర్రు. ఆర్గనైజేషన్ వాళ్ళైతే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళదే. ఇక టైప్ ఆఫ్ జాబ్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్గా చెప్పుకోవచ్చు. ఇచ్చిర్రు వీళ్ళు. టోటల్ వేకెన్సీ అయితే 291 పోస్టులు ఇచ్చిర్రు. లొకేషన్ అయితే ముంబై, మహారాష్ట్రగా ఇవ్వడం జరిగింది. పోస్ట్ నేము మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ట్యాక్స్ అసిస్టెంట్గా ఇచ్చిర్రు. వాళ్ళ వెబ్సైట్ అయితే ఇన్కమ్ ట్యాక్స్ gov.inగా ఇన్కమ్ ట్యాక్స్ ముంబై gov.inగా ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ అయితే కంప్లీట్గా ఆన్లైన్లోనే ఉంది. లాస్ట్ డేట్ వచ్చేసి 19వ తారీఖు 1వ నెల 2024గా అయితే ఇవ్వడం జరిగింది. ఇక డీటెయిల్స్ కనుక చూసినట్టయితే ఇన్స్పెక్టర్ ఇచ్చిర్రు, ఇందులోనే స్టెనోగ్రాఫర్ ఇచ్చిర్రు, ట్యాక్స్ అసిస్టెంట్ ఇచ్చిర్రు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ఇంకా అటెండరు, ఇట్లా వివిధ రకాల పోస్టులు అన్నిటికి కలిపి ఒకటే నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. క్వాలిఫికేషన్ బట్టి డిగ్రీ నుంచి 10th క్లాస్ వరకు అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత ఇక క్వాలిఫికేషన్ పోస్ట్ను బట్టి వివిధ రకాల క్వాలిఫికేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి అయితే చెక్ చేసుకోండి. ఏజ్ అయితే 18 years నుంచి 30 years వరకు అయితే ఇవ్వడం జరిగింది. శాలరీ అయితే 18,000 నుంచి వెళ్ళి 1,42,400 వరకు అయితే ఇవ్వడం జరిగింది. ఇది జాబు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే నేను మీకు అందించే ప్రయత్నం అయితే చేశాను. ఇంకేమైనా వివరాలు కావాలంటే కనుక ఒక్కసారి డిస్క్రిప్షన్ అయితే చెక్ చేయండి. అక్కడ మీకు మ్యాక్సిమం అన్ని రకాల వివరాలు అయితే దొరికే ఛాన్స్ ఉంటుంది. ఈ వీడియోని ఇప్పటివరకు మీరు చూసారంటే ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్గా అనిపించుంటుంది. కాబట్టి ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని అయితే షేర్ చేసే ప్రయత్నం చేయండి. Thank you for watching. We'll meet on next video. Bye.